కేశినేని నాని అంటే ఎంపీ కేశినేని నాని నిన్న నాని కుటుంబ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కేశినేని చిన్ని గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు ఇస్తున్నాం. ప్రధానంగా చూస్తే కనుక నిన్న కేశినేని నాని అంటే కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు అయితే చాలా సంచలనం కూడా కలిగించినాయని చెప్పుకోవచ్చు. ఆడిటో కనుక ప్రధానంగా చూస్తే చంద్రబాబు కేశినేని కుటుంబంలో చిచ్చు పెట్టారన్న అంశం మాత్రం అటు కుటుంబ సభ్యుల్లోనూ అటు టీడీపీ శ్రేణిలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిన్ని గారు ఉన్నారు. ఆయన అడిగింది సార్, ఏదైతే నిన్న నాని గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది, అసలు మీ కుటుంబంలో చిచ్చు రావడానికి చంద్రబాబు గారు కారణం ఏంటి సార్? మా కుటుంబ సమస్యలు 2000 సంవత్సరం నుంచి ఉన్నాయి. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో ఒక అత్యున్నత పదవికి మమ్మల్ని అభ్యర్థిగా నుంచోబెట్టారు. కాబట్టి వారు ఇచ్చిన గౌరవానికి సమంగా అందరం కలిసికట్టుగా కృషి చేసి 2014లో 19లో ఆయన ఇచ్చిన అదృష్టాన్ని మా కుటుంబం అంతా అనుభవించింది. అంతేకాకుండా మేము మేయర్ అభ్యర్థి కింద శ్వేతగా అని అడగంగానే వారు ప్రకటించారు. కాబట్టి మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ గొప్పది. కాబట్టి సార్, మీకు ఒకటే చెప్తున్నా, అటువంటి అవకాశం మా కుటుంబానికి మీరు ఇచ్చారు. కాబట్టి మేమందరం చాలా బాధపడుతున్నాం. నిన్న వ్యాఖ్యలకి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఒకటే కోరారు, సార్కి సారీ చెప్పు, నీ ద్వారా నువ్వు వెళ్ళి సారీ చెప్పు మా తరఫున, ఇటువంటి వ్యాఖ్యలు కలిగినందుకు మా కుటుంబం అందరం కలిసి చింతిస్తున్నామని తెలియజేయమన్నారు. కాబట్టి సారీ సార్, మేము అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఆయన ఏదో అన్న వ్యాఖ్యలు మీరు పట్టించుకోవద్దు. ఇది మన రాష్ట్ర ప్రజలు మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుదామని చూస్తున్నారు. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసుకుంటాం, మా ముందున్న కర్తవ్యం. అంటే 2014లో కేశినేని నాని అనకమాల చిన్నియే మొత్తం వ్యూహం నడిపారనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అటువంటి అన్నాదమ్ముల అనుబంధం ఇప్పుడు అన్నాదమ్ముల సవాలుగా ఎందుకు మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తే కనుక మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గును మండే పరిస్థితి నెలకొంది. ఎందుకు వచ్చింది అసలు? ఇంత వైరం రావడానికి కారణం ఏంటి? రాజకీయాలైనా లేకపోతే ఇతర వ్యాపార సంబంధాలు ఏమన్నా దెబ్బతిన్నాయి? ఏంటి? మీరు చూశారు, ఎక్కడ కుటుంబంలోనూ సమస్యలు ఉంటాయి. ఎవరు వస్తారు? ఎవరు అయినా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చిన్నవాళ్ళు గొడవ పడకుండా సర్ది చెబుతారు. మా కుటుంబంలో మాకు రివర్స్ అవుతుంది. పెద్ద ఆయన గొడవ పడుతూ ఉంటాడు, మేము సర్దుకుంటే వెళ్తాం. ఇది నిరంతరం జరిగే తింగే. ఇటువంటి అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అంతేకాకుండా మా కుటుంబ సమస్యలు 2000 సంవత్సరం నుంచి ఉన్నాయని చెప్తున్నాం. 2014లో సర్దుకుని కలిసి పనిచేసాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవాన్ని మేము అత్యధిక మెజార్టీతో నాని గారిని గెలిపించుకుని ఎవరికాళ్ళం మా వ్యాపారం మేము చేసుకుంటున్నాం. అంతే 2019లో మళ్ళీ ఎంపీ కింద గెలిచారు వారు. అప్పటి నుంచి నిరంతరం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూనే ఉన్నారు. నేను ఏ రోజు అప్పుడు లేను. నేను విజయవాడ ప్రజలకు కూడా అప్పటి వరకు సుపరిచితం కాదు. నేను 2021లో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనాలో రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది, ఈ సమయంలో రాష్ట్ర అనుభవాలైన చంద్రబాబు నాయుడు గారు కూడా లేరు, మనకు చేతనైనంత సాయం చేద్దామని చెప్పి రామారావు గారి శత జయంతి ఉత్సవాలుగా నేను సేవా కార్యక్రమాలే చేశాను. కానీ ఏ రోజు పార్టీ కార్యక్రమాల్లో లేను. అప్పటికే ఈయన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధితోనూ, తెలుగుదేశం నాయకుడితోనూ, కార్యకర్తలతోనూ ఎవరికీ పొసగలేదు. నేను వచ్చినాక నేను సేవా కార్యక్రమాలు చేయటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చేయరు, పక్కన వాళ్ళని చేయనివ్వరు. కాబట్టి ఆయనకు ఆ బాధ ఉండొచ్చేమో. ఇవాళ వరకు నేను కూడా ఆయన ఎన్ని కామెంట్లు నన్ను అగౌరవపరిచారు. నా భార్య మీద కేసు పెట్టారు, అయినా కూడా నేను మాట్లాడలేదు. నా కుటుంబ సభ్యులను బెదిరించారు, అయినా మాట్లాడలేదు. నన్ను చేత్కారమైన మాటలు మీ మీడియా ఎదురుగా మాట్లాడారు, అయినా మాట్లాడలేదు. మీరే అర్థం చేసుకోవాలి వీటి పరిస్థితులు ఏంటో, మీరే నాకు సమాధానం చెప్పారు. మీరు సేవా కార్యక్రమాలు చేయరు అది ఇది అని చెప్తున్నారు. ఒక పక్కన నేను సేవా కార్యక్రమాలు చేశాను కాబట్టి మొన్న ఎన్నికల్లో నేను ఖచ్చితంగా గెలిచాను, ఎందుకంటే టాటా ట్రస్ట్ కానీ అన్నీ చేశాను కాబట్టి నేను గెలిచానని ఆయన చెప్తున్నారు. ఎలా చూడాలి? టాటా ట్రస్ట్ ఈ నాస్తా, లేకపోతే ఈయనేమో అభివృద్ధి చేసింది ఈ నాస్తా? నా సొంత డబ్బులతో, నా డబ్బులతో పేదవారికి ఉచితంగా 2 సంవత్సరాల నుంచి భోజనం పెడుతున్నాం. వైద్య సహాయం అందని పేదవారికి వైద్య సదుపాయం ఇస్తున్నాం. క్యాన్సర్ బాధితులకి, డయాలసిస్ పేషెంట్లకు కానీ లేకపోతే క్యాన్సర్ బాధితులకు మందులు ఉచితంగా ఇస్తున్నా నా సొంత నిధులతో. అంతేగాని నేనేదో ఎంపీ లాడ్స్లో వచ్చిన డబ్బులతో ట్రాక్టర్లు కొనిచ్చి పంచట్లేదు. టాటా ట్రస్టు ఆయన రతన్ టాటా గారు విజయవాడ వచ్చిన రోజే చెప్పారు, ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అత్యంత ఇష్టం, అందుకే విజయవాడ నియోజకవర్గాన్ని మొత్తాన్ని దత్తత తీసుకుంటున్నామని చెప్పారు. 2019 వరకు టాటా ట్రస్ట్ పనిచేసింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారో ఆ రోజు నుంచి మీరు టాటా ట్రస్ట్ని చూసారా? నేను 100 ట్రస్టులు తెస్తాను, 200 ట్రస్టులు చెప్తాను అని మాటలు చెప్పుకుంటమే కానీ తెచ్చి చూపించు కదా. నేను ఢిల్లీ స్థాయి మనిషిని, నేను రతన్ టాటాకి స్థాయి, నీ స్థాయి ఏంటి లోకేష్ అని మీరు మాట్లాడారు నన్ను. మన కుటుంబం
లోకేష్ గారి కుటుంబాన్ని విమర్శించిన స్థాయిలో మన కుటుంబం లేదు. అది మనం అందరం గుర్తుంచుకుని బిహేవ్ చేయాలి. వారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం, రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం. అంతేకాకుండా పర్టికులర్గా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కొన్ని లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెంట అడుగులో అడుగు వేసి నడిచారు. అటువంటి కుటుంబాన్ని నీ స్థాయి అని ప్రశ్నిస్తున్నాం. మన కుటుంబానికి అంత స్థాయి లేదు నాని గారు. అది మనం అందరం గుర్తుంచుకుని బిహేవ్ చేయాలి. అంతేకాకుండా ఇవాళ హెచ్సిఎల్ వచ్చింది. ఈ హెచ్సిఎల్లో 5,000 మంది ఉద్యోగాలు ఉన్నాయి. ఇటువంటి ఎన్నో ఉద్యోగాలు కల్పించిన బాధ్యత లోకేష్ గారిదే 2014 నుంచి 19 వరకు. మీరు ఇంకో మాట కూడా అన్నారు అమరావతి గురించి. ఈ అమరావతి అవసరమా అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజల కళ, మనకి రాజధాని, కలర రాజధాని చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రం అంతా అమరావతి వల్ల కలకల్లాడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అమరావతిని రావాలని కోరుకుంటుంటే అమరావతి వద్దని కోరుకునే వాళ్ళని నిన్నేమనుకోవాలో నువ్వు జగన్ అజెండా పెట్టుకుని నిన్న మాట్లాడావని ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ప్రజల్ని అవమానపరిచారు. మీరు ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు మళ్ళీ చేయొద్దని కోరుకుంటున్నాను. ఎవరి స్థాయి ఇప్పుడు మీరు రతన్ స్థాయి అవ్వచ్చు, కానీ మనం చెప్పుకోకూడదు. ప్రజలు చెప్పాలి మన స్థాయి ఏంటి, నాయకులు చెప్పాలి, కార్యకర్తలు చెప్పాలి. అటువంటి వ్యాఖ్యలు మనకు మనం చెప్పుకుంటే ఇది సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉన్నట్టు అవుద్ది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఒకసారి చేయకూడదు. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈసారి కనుక వైసీపీ తరఫున ఎంపీ సీట్ కనుక ఇస్తే నేను పోటీ చేస్తానంటున్నారు, గెలిచి తీరుతానంటున్నారు. అలాగే మీ టీడీపీ తరఫున మీకు ఎంపీ సీట్ ఇస్తే అన్నదమ్ముల మధ్య ఇద్దరు పోటీ పడతారా? అసలు ఎలా ఉండబోతుంది? టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తను నుంచోబెట్టిన 1,500,000 మెజారిటీతో వైసీపీ నుంచి జగన్ అవనివ్వండి, నాని గారు అవనివ్వండి, ఇంకెవరు అవనైనా కూడా 1,500,000 మెజారిటీతో ఇక్కడ విజయం సాధించబోతున్నాము. 7 నియోజకవర్గాలు మొత్తం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. అంటే మీరు 7 నియోజకవర్గాలు ఇన్ఛార్జీని మీ గుప్పెట్లో పెట్టుకుని నానిని ఒంటరిగా చేశారనేది ప్రధానమైన ఆరోపణ పదే వస్తుంది. కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నేను ఎక్కడన్నా కనపడ్డానా? నేను నా శాతం నామినేషన్ అప్పుడు వచ్చి నామినేషన్ వేయించి వెళ్ళిపోయాను. అప్పుడు గొడవలు పడింది నేనా? ఆయన యొక్క అహంకారంతో, ఆయన యొక్క హై హ్యాండెడ్నెస్తో గొడవపడి అందరినీ దూరం చేసుకున్నారు. నేనే రోజు అయితే ఎవరిని దూరం చేయలేదు. నేను వచ్చి సేవా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తా. కార్యకర్తలు ఎవరున్నారు, ఇన్ఛార్జీలు ఎవరున్నారు, నాయకులు ఎవరున్నారు, నా సేవా కార్యక్రమాలు పనికి రావాలంటే అందరూ కలిసికట్టుగా చేయాలి. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా చేసాం. నేను ఎక్కడా విమర్శించలేదే. ఆయన ఎన్నిసార్లు విమర్శించారు, నా కుటుంబాన్ని విమర్శించారు. మీరు చూశారు. ఒక నా భార్య మీద ఒక స్టిక్కర్ కేసు పెట్టారు. ఇది ఒక ఎంపీ స్థాయికి తగిన విషయమేనా? ఒక కేసు. అంతేకాకుండా ఎన్నో మీడియాల్లో రకరకాలుగా నా కుటుంబాన్ని కానీ నన్ను కానీ అగౌరవపరిచి మాట్లాడారు. ఏ రోజు నేను మాట్లాడలే, ఇవాళ కూడా నేను మాట్లాడలే. ఈ కుటుంబ గౌరవాన్ని బయటికి తీయడం నాకైతే ఉద్దేశం లేదు. నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని, ప్రపంచ ప్రజలందరూ కోరుకుంటే వ్యక్తిని, దేశానికి అత్యంత అవసరమైన వ్యక్తిని, ముఖ్యంగా మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తిని మీరు విమర్శించొద్దు. అంతేకాకుండా మా యువ నాయకుడు లోకేష్ గారిని విమర్శించొద్దనే నేను కోరుకుంటున్నాను. అంటే ఈ వ్యాపారంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఆయన పోగొట్టుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే మీకు కూడా తెలిసి ఉండింది, ఆయన మీరు కొంతకాలం కలిసే చేశారు. అసలు 2,000 కోట్ల రూపాయల నష్టం ఏంటి సార్ హైదరాబాద్లో వచ్చిందని ఆయన చెప్తున్నారు. ప్రజలు జోకులు చూసి నవ్వుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సరానికి అది ఒక కొత్త జోకు, అద్భుతమైన జోకు. ఇది మరి ఆయన నష్టం వచ్చింది 2,000 కోట్ల రూపాయలు అంటే మనం ఆయన ఎలక్షన్ వేపుడు 2014లో కానీ 2019లో కానీ చూసుకుంటే తెలుస్తుంది. 2014లోనే ఆయన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కష్టపడ్డారు. మనం ఆయనకే సీట్ ఇద్దామని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఎంతమంది ప్రజలు వచ్చినా ఆయనకే సీట్ ఇచ్చారు. ఇచ్చినాక నేను 2,000 కోట్ల రూపాయల వ్యాపారం మరి ఆయనకి 2016లోనే ఆపేశారుగా, మరి 2019లో ఎందుకు నుంచున్నారు? మరి అంటే నువ్వు ఒక ఇన్నర్ ఎజెండా పెట్టుకుని నీకు అప్పటికే ఫైనాన్షియల్ బస్సులు సీజ్ చేస్తున్నారు. కాబట్టి అసలు ఆ రోజు వ్యాపారం ఎందుకు ఆగింది? తోటి వ్యాపారస్తులు అంటే తోటి బస్సు ఓనర్ల మీద బస్సులని సీజ్ చేయమని డిటీసీ గారిని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని కోరిన పిదప వారు చేయకపోవటం వల్ల వాళ్ళని ఒత్తిడి చేసే భాగంలోనే ఆ రోజు గొడవ. ఆ గొడవలో ఈ వంకలో అప్పటికే 20 బస్సులు సీజ్ అయి ఉన్నాయి. మిగతా బస్సులు కూడా సీజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ వంకతో బస్సుల వ్యాపారం ఆపేశారు. ఆయన చేసింది ఒకటే వ్యాపారం. ఆ వ్యాపారంలో 2,000 కోట్లు ఉన్నాయంటే ఇప్పటికి విజయవాడలో దాదాపు 40 మంది బస్సు ఆపరేటర్లు ఉన్నారు. అందరూ కూడా తలా 1,000 కోట్లు ఉండాలి. కాబట్టి అటువంటి చిట్కాలు అంతకుముందు ఒక ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, నాకు వరికి ఎంతో సాగుబడి వస్తుందని. అంతకన్నా దారుణమైన వ్యాఖ్య ఇది. చివరిగా ఒకటి, ఖచ్చితంగా 3వసారి నేను విజయవాడ పార్లమెంట్ నుంచి గెలుస్తాను, ఢిల్లీ వెళ్తానని పదే చెప్తున్నారు. ఎలా చూడాలి? మొన్న 40 మంది ఉన్నారు ఆయన దగ్గర, నిన్న 2 లేరు.
ఇది ఆయన స్థాయి. ఆయన స్థాయి మన స్థాయి మనం ఎక్కువ ఊహించుకుంటాం రాంగ్. ముందు మనం పార్టీ, మన నాయకుడు ముఖ్యం. మన నాయకుడు ఎవరిని అభ్యర్థి అంటే వాళ్ళనే తెలుగుదేశం పార్టీకి శ్రేణులు గెలిపించుకుంటాయి, అభ్యర్థి అవుతారు. ఇక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ ఏ సామాన్య కార్యకర్తను పెట్టినా విజయవాడ నియోజకవర్గం నుంచి 1,50,000 ఓట్లు అధినేత ఎవరిని నిర్ణయించబోతారో వాళ్ళు గెలవబోతున్నారు. అత్యధిక మెజారిటీతో ఇవాళ 7 నియోజకవర్గాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. ఇది పవన్ ఇక్కడ పరిస్థితి. ఏదైతే కేసీఆర్ నాని కుటుంబంలో వచ్చిన చిచ్చు మాత్రం ఇప్పుడు వచ్చింది కాదు. దాదాపు 2000 సంవత్సరం నుంచి మాకు విభేదాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ చిన్ని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఖచ్చితంగా ఈసారి విజయవాడ పార్లమెంట్లో 1,50,000 ఓట్ల మెజార్టీతో గెలిచి తీరుతామని చెప్తున్నారు. ఎవరు క్యాండిడేట్గా నుంచున్నా, సామాన్య కార్యకర్తగా నుంచున్నా ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ విజయం సాధిస్తుందన్న ధీమా కూడా ఆయన వ్యక్తపరుస్తున్నారు.